బాధ్యతాయుతంగా సేవలు అందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. జూలై నెలలో పదవీ విరమణ పొందిన 3 పోలీస్ అధికారులను బుధవారం జిల్లా పోలీస్ అతిథి గృహంలో వారి కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను అందజేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు. శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లుగా ఎస్పీ తెలిపారు. వారి కుటుంబ నేపథ్యము వారి గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాము. మొదటగా టి సురేంద్ర రెడ్డి ఏఎస్ఐ గారు, వీళ్ళు సొంత ఊరు తిరుపతి సార్, తిరుపతి టౌన్ 11 ట్యాక్స్ దగ్గర ఉంటారు. వీళ్ళ నాన్నగారు శ్రీనివాసరావుగా ఆయన రిటైర్ అయ్యారు. మన 18 సంవత్సరంలో జన్మించి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని 1987 సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్గా చేరి అమర్పేట పిటిసిలో ట్రైనింగ్ వివాహం అయింది. వీరికి 2 పిల్లలు, చైతన్య అబ్బాయి లండన్లో. కూర్చున్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఎన్నో ఒడిదుడుకులు ఇచ్చేసి మేము అనేక పర్యాయ కేసులు కానీ ప్రతిరోజు రిజల్ట్స్ చూపించాలా. రౌడీలు, డీసీలు, కేడీలు ఆ విధంగా కౌన్సిలింగ్ ఆఫీసర్లు ఇస్తున్నారు. అదేవిధంగా యూనియన్ ప్రెసిడెంట్ గారికి కానీ అర్చనశ్రీ గారికి, మరి వేదికను అందించిన పెద్దలకు, ఆర్ఎస్ఐ గారికి అందరికీ ధన్యవాదాలు సార్. నేను 90 సంవత్సరం 6వ నెల 30వ తేదీ జాయిన్ అయ్యాను సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో. విజయనగరంలో ట్రైనింగ్ పొందినాను. ఆ తర్వాత వచ్చినాక ఒక రొంపిచర్ల, తిరుపతి క్రైమ్, గాజుల మండలం చాలా ఇబ్బంది అయింది నాన్నగారికి. అప్పుడు సోము గారు, తర్వాత డిఎస్పీ యశ్వంత్ గారు చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. సో అది చాలా యూజ్ అయ్యింది. ఎస్పీ సార్ గారు, గౌరవనీయులు పెద్దలు మన ఎస్పీ సార్ గారికి, ఎడిషనల్ ఎస్పీ సార్ గారికి నమస్కరించి ఈ సభని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా రిటైర్ అవుతున్న దానికి చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు. ఎందుకంటే పూర్వజన్మలో అంత ఎంతో సుకృతం లేకపోతే ఈ జిల్లాలో పనిచేయడం. ఆర్ఐ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్యంగా ఈనాడు రిటైర్మెంట్ జరుపుకుంటున్న సురేందర్ రెడ్డి, విజయభాస్కర్, కృష్ణమనాయుడు వారి కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. ఉద్యోగం చేయడం వేరు, పోలీసు ఉద్యోగం చేయడం వేరు. మన విజయభాస్కర్ గారు మిగతా కొంతమందితో మాత్రమే అంటే దానికి కారణం మన ఉద్యోగం యొక్క వృత్తి లేదా మన యొక్క ఇంపార్టెన్స్, సమాజానికి మన ఇంపార్టెన్స్. సో కాబట్టి ఇప్పుడు మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఒక్కసారిగా అందరూ పైకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు చూసుకుంటే మీరు మీ స్వతహాగా ఏ విధంగా సంతోషంగా ఉండాలనేది ప్లాన్ చేసుకోవాలి. దైనందిక జీవితంలో మీరు ఆరోగ్యంగా ఉండడానికి కంప్లీట్గా ఏదో చిన్న మీ ఫాదర్ని, మదర్ని జాగ్రత్తగా చూసుకోవాలని మరొకసారి నేను కోరుకుంటూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. తప్పకుండా ఇందాక అడిగినట్లుగా రాబోయే రోజుల్లో ఒకరోజు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎవ్రీడే ఒకరోజు కేటాయించి వారికి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. మ్యారేజ్ చూడండి మేడం. సార్ 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 ఓకే ఓకే సరికి సార్ ఓకే
సార్ మేడం నిలవండి మేడం, కొద్ది కిందకి దింపండి సార్. సార్ చూడండి సార్. ఓకే సార్ ఇక్కడ ఓకే సార్ ఇటు చూడండి. సార్ ఓకే ఓకే అంటే మీరు ఇట్రండి సార్. ఓకే ఓకే